శ్రీఆర్ స్టూడియోస్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం. మనం ఇప్పుడు మాట్లాడుకునే అంశం మన జీవితానికి తప్పకుండా ఉపయోగపడే అంశం. ఎందుకంటే మనం ఏదైతే సమయాన్ని వెచ్చిస్తున్నామో ఆ సమయం మనకు మేలును చేసేది కావాలి, కానీ హానిని చేసేది కాకూడదు. మరి మన మేలేంటో మనం తెలుసుకున్నప్పుడే మన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోగలుగుతాం. లేకపోతే సమయాన్ని దుర్వినియోగం చేసుకున్నట్లు అవుతుంది, హానిని పొందుతున్నట్లుగా కూడా అవుతుంది. వాస్తవంగా మనం అందరి దృష్టిలో మంచి వాళ్ళం అనిపించుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అంటే ఒక విధంగా మంచితనాన్ని మనం 10 మందికి చూపించాలనే ప్రయత్నంలో నిమగ్నమై ఉంటాం. కానీ అది మంచితనం కాదు. మంచితనం అనేది మంచి ఆలోచనలకు సంబంధించింది, మంచి భావాలకు సంబంధించింది. అన్నింటికంటే మించి మనల్ని మనం సరిదిద్దుకోవాలి అనే లక్ష్యం లేనప్పుడు, ఆ అంశాన్ని అలక్ష్యం చేస్తున్నప్పుడు, మన లోపల ఉన్నటువంటి దోషాలను మనం ఒప్పుకొని వాటిని పరిశీలించి సరిదిద్దుకునే ప్రయత్నం చేయనప్పుడు అది మంచితనం కాదు. కాబట్టి మనకు వ్యతిరేకంగా మన ప్రయత్నాలన్నీ కూడా మనకు హానిని చేసేటట్లు ఉండటం మనకు మంచిది కాదు కదా. ఎట్లా అంటే పరీక్షకు సరిగ్గా ప్రిపేర్ కాకుండా బాగా చదివాను, బాగా రాయగలుగుతాను అనుకుంటే సరిపోదు కదా. పరీక్ష రాయలేరు కదా సరిగ్గా. ప్రిపరేషన్ అవసరం కదా, సిలబస్ కూడా తెలుసుకోవాలి కదా. అట్లానే మన జీవితానికి సంబంధించి మన మనస్సును సరిదిద్దుకునే ప్రయత్నంలో మనం వెనకపడితే, విఫలమైతే, మన విషయంలోనే మనం మంచితనాన్ని కలిగి ఉండనట్లు, మనకు మనమే హానిని చేసుకుంటున్నట్లు. కాబట్టి నిర్మలమైన మనస్సే మనకు శ్రేయస్సును కలిగించేది, మన భవిష్యత్తును తీర్చిదిద్దేది. ఎందుకంటే బుద్ధి కర్మానుసారిణి అంటారు కదా. మరి బుద్ధి కర్మను అనుసరించి ఉంటుంది అని, అట్లానే కర్మ కూడా బుద్ధిని అనుసరించి ఉంటుంది. ఇప్పుడు మనం చేసే కర్మలను అనుసరించి మన బుద్ధి కూడా సరిదిద్దబడుతుంది, పరిశుద్ధం అవుతుంది, ఉన్నతమైనటువంటి భావాలని పెంపొందించుకోవచ్చు, శ్రేయస్సును కలిగించే ప్రయత్నాన్ని చేయొచ్చు, లేకపోతే లోకానికి ప్రమాదాన్ని కలిగించే దుష్ప్రయత్నాలను కూడా చేయొచ్చు. మరి జ్ఞానం కానీ, విజ్ఞానం కానీ, విద్య కానీ ఇవన్నీ కూడా లోకానికి హితాన్ని కలిగించేవి కావాలి, సమస్త ప్రాణులకు మేలును కలిగించేవి కావాలి, కానీ అజ్ఞానాన్ని పెంచేవి పంచేవి కాకూడదు. అయితే ఎవరైతే ఇతరులలో దోషాలను చూడటం మానివేసి వాళ్ళ లోపల ఉన్నటువంటి దోషాలను పరిశీలిస్తారో, వాటిని ఎట్లా పోగొట్టుకోవాలని దానికి తగిన ప్రయత్నాన్ని చేస్తారో, వాళ్ళు మాత్రమే హృదయశుద్ధి గురించి, నిర్మలమైన మనస్సు గురించి, వాళ్ళ శ్రేయస్సు గురించి వాస్తవంగా ప్రయత్నిస్తున్నట్లు. నహి పర పీడా సమ అధమాయి అంటాడు తులసిదాస్. ఇతరులను పీడించటం కంటే అధమమైనటువంటి పని ఇంకొకటి లేదు అని. మరి తోటి ప్రాణుల విషయంలో దుర్భావనను కలిగి ఉండటం కంటే అధమమైన పని ఉంటుంది. అందుకని సద్భావన ఇతరుల విషయంలో కలగాలి అంటే మన దృష్టి ఇతరుల మీద కాదు, మన మీద ఉండాలి. మన తప్పులను, మన దోషాలను ఎట్లా పోగొట్టుకోవాలి, ఎట్లా వాటిని మనం సరిదిద్దుకోవాలి అనే అంశం మీద దృష్టిని పెట్టాలి. అప్పుడు తోటి ప్రాణులకు మన వలన ఇబ్బంది ఉండదు, అట్లానే మనము తోటి ప్రాణుల వలన ఇబ్బంది పడవు. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయ హర్షామర్ష భయోద్వేగై ముక్తో యస్సచమే ప్రియ అంటాడు భగవంతుడు. కాబట్టి హర్షం కానీ, అమర్షం కానీ, ఉద్వేగం కానీ ఇవేవి కూడా మన హృదయంలో కలగకూడదు. అంటే మనం భగవత్ సంబంధమైనటువంటి ఆనందాన్ని, జ్ఞానాన్ని ఎంత పెంపొందించుకుంటూ ఉంటామో అంత మన హృదయం నిర్మలమవుతూ ఉంటుంది. తాత్కాలికమైనటువంటి వాటికి అంత ప్రభావితులం కాము, మన మనస్సు ఒత్తిడికి గురి కాదు. లేకపోతే ప్రతి చిన్నదానికి మానసికంగా ఇబ్బంది పడటం, భయపడటం, ఆందోళనకు గురవటం. మనం ఎక్కువ వినే మాటలే కదా టెన్షన్ కానీ, డిప్రెషన్ కానీ, ఫ్రస్ట్రేషన్ కానీ, ఇరిటేషన్ కానీ. అంటే అవి కావాలని మనమే కోరుకుంటున్నాం, వాటి కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం, వాటి గురించి ఆరాటపడుతున్నాం.
లేకపోతే అవి వద్దనుకుంటే మనశ్శాంతిగా ఉండటానికి మన మనస్సును సరిదిద్దుకుంటే సరిపోతుంది కదా, మంచి విషయాలను ఆలోచిస్తే సరిపోతుంది కదా. మనలోనే దోషాలున్నాయి, మనలోనే తప్పులున్నాయి, వాటినే మనం సరిదిద్దుకుందాం. అట్లా మన మీద మన దృష్టి ఉండాలి తప్ప ఎవరి మీదో దృష్టిని పెట్టి ఎవరిలోనో దోషాలను ఎవరిలోనో తప్పులను వెతుకుతూ ఉంటే ఉన్న అమూల్యమైనటువంటి సమయాన్ని మనం దుర్వినియోగం చేసుకున్నట్లు అవుతుంది. ఎందుకంటే పరీక్ష రాసే సమయంలో వాళ్ళేం రాస్తున్నారు వీళ్ళేం రాస్తున్నారు అని చూస్తే మన పేపర్ రాసేది ఎవరు? మరి మన పేపర్ మనం రాసుకోవాలి కదా, మన దృష్టి మన పేపర్ మీద ఉండాలి కదా. సమయం పూర్తయిపోయిన తర్వాత అట్లానే ఆయుష్ తీరిన తర్వాత అందరూ బయలుదేరవలసిందే కదా. ఒక్క క్షణం కూడా ఇంకా మళ్ళీ ఆలస్యం ఉండదు ఒకసారి ఆయుష్ పూర్తయింది అంటే. అందుకని చెప్పి ఉన్న సమయాన్ని విలువైనదిగా గుర్తించి భగవంతుడు మెచ్చే విధంగా హృదయాన్ని తీర్చిదిద్దుకొని భగవంతుడికి ప్రీతిని కలిగించే లక్ష్యంతో గనక జీవనాన్ని సాగిస్తే మనము ప్రసన్నంగా ఉంటాం, ప్రశాంతంగా ఉంటాం, తోటి ప్రాణులకు కూడా సంతోషాన్ని కలిగించిన వాళ్ళం అవుతాము. ఎట్లా అయితే ధన్వన్నివ ప్రపా అసి అని వేదం చెప్తోందో అందరూ కూడా మరి దాహార్తితో, ఎట్లా అయితే ఇప్పుడు ఒక చలివేంద్రం దగ్గర అందరు ఎందుకు కలుస్తారు? దాహార్తితోనే కలుస్తారు, దాహాన్ని తీర్చుకోవడం కోసమే వస్తారు అక్కడికి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దుఃఖిస్తున్నారు, ఆనందాన్ని అన్వేషిస్తున్నారు. కాబట్టి ఇతరులను దుఃఖింపజేయటం, ఇతరులను బాధించటం, ఇతరులను వేధించటం ఇది చాలా క్రూరమైనటువంటి పని. ఇతరులకు హితాన్ని కలిగించటం, సమస్త ప్రాణుల హితాన్ని కోరుకోవడం ఇది మన సాధనకు అనుకూలమైనటువంటి విషయం. నిజంగా మనం మంచితనాన్ని ఇష్టపడుతున్నట్లయితే, మంచి వాళ్ళం కావాలనుకుంటే మనల్ని మనం తప్పనిసరిగా పరిశీలించుకోవాలి, మన తప్పులను మనం పరిశోధించుకోవాలి, మనల్ని మనం సరిదిద్దుకోవాలి. ఎప్పుడైతే మన దృష్టి మన మీద కాకుండా ఇంకొకళ్ళ మీద ఉందో అది మంచితనం కాదు. కాబట్టి మన హితాన్ని, మన శ్రేయస్సుని, భగవంతుడు మనకిచ్చిన అవకాశం యొక్క విలువను, మన జన్మ యొక్క ప్రయోజనాన్ని, మన సమయం యొక్క అమూల్యమైనటువంటి ప్రాధాన్యాన్ని వీటిని మనం గుర్తించనంత వరకు మన మంచి గురించి మనమే ఆలోచించనట్లు, మన మంచిని మనమే కోరుకోనట్లు. ధనం ఏదైతే ఉందో ధనం అశాశ్వతమైనదే, శాశ్వతమైనది కాదు. మాయికమైనటువంటి సుఖ సామగ్రిని ఇవ్వగలుగుతుంది కానీ ఆనందాన్ని ఇవ్వగలిగేది కాదు, శాశ్వతమైన ప్రయోజనాన్ని ఇవ్వగలిగేది కాదు. కాబట్టి ధన వ్యామోహం ఏదైతే ఉందో, లోభం ఏదైతే ఉందో, ధనమే పరమార్థం, ధనం మూలం సమస్త జగత్తుకి, ధనమూలమిదం జగత్ అనే లక్ష్యంతో ఆ అంశాన్ని గట్టి నిశ్చయంగా భావించి అన్ని అనర్థాలకు కారణమైనటువంటి నిశ్చయాన్ని కలిగి ఉన్నట్లు అవుతుంది. ఎందుకంటే అర్థం అనర్థం భావయ నిత్యం నాస్తి తతసుఖ క్లేశ సత్యం అన్నారు. అందుకని చెప్పి కేవలం ధనం అనేది జీవితంలో ఒక భాగమే కానీ ధనం సమస్తం కాదు, సర్వస్వం కాదు, ఇంకా ధనమే జీవితం కాదు. అందుకని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి పని ఆనంద ప్రాప్తిని మనం లక్ష్యం చేసుకొని దానికోసం అన్వేషిస్తున్నాము, ఆ ప్రయత్నాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నాము. మరి మనం చేసే ప్రతి ప్రయత్నం, మనం చేసే ప్రతి ఆలోచన, మన ప్రతి కదలిక కూడా ఆనందాన్ని అన్వేషించడం కోసమే. అనాది కాలంగా మనం చేస్తున్న పని అదే. అయితే ఆనందాన్ని ఎక్కడో అన్వేషించకుండా ఆనందం భగవంతుడు ఆయన దగ్గరే దొరుకుతుంది అనే నిశ్చయంతో మనం ఉన్నట్లయితే మనల్ని మనం మోసం చేసుకొని వాళ్ళం అవుతాము. ఈ అంశాన్ని మనం ఎంత చక్కగా అర్థం చేసుకుంటే అంత మన మంచిని మనం కోరుకుంటున్నట్లు. మనకు సహజంగానే అసద్విషయాలలో ఆసక్తి ఎక్కువ ఉంటుంది, సద్విషయాలలో ఆసక్తి తక్కువ ఉంటుంది. ఇది మన మనస్సులో ఉన్న మాలిన్యం వలన మనకు కలిగే హాని. ఇది మన బలహీనత, బలం కాదు. మనం పట్టుదలతో సద్విషయాలను వింటూ ఉంటే, సత్సంగం చేస్తూ ఉంటే అప్పుడు అసద్విషయాలలో అరుచి కలుగుతుంది, సద్విషయాలలో రుచి కలుగుతుంది. మరి మన హృదయాన్ని, మన మనస్సును మలినం చేసే విషయాలు భవరోగాన్ని సూచిస్తున్నట్లు, మన మనస్సు యొక్క మాలిన్యాన్ని ధృవీకరిస్తున్నట్లు. ఎప్పుడైతే మనం సత్సంగం విషయంలో, సద్విషయాలలో ఆసక్తిని కలిగి ఉంటామో మనం భవరోగాన్ని పోగొట్టుకునే మంచి ప్రయత్నం చేస్తున్నట్లు, నిర్మలమైనటువంటి హృదయాన్ని పొందడానికి సరైనటువంటి యత్నాన్ని మొదలుపెట్టినట్లు. అందుకని
మన హితం ఏంటో, మన మంచితనం ఏంటో సరిగ్గా అర్థం చేసుకొని మన జీవిత పరమార్థాన్ని సాధించుకునే విషయంలో తప్పనిసరిగా శ్రద్ధను చూపించాలి. ఈ విషయాలను సహృదయంతో తప్పక గ్రహించి మీ జీవితంలో మంచి మార్పులను తెచ్చుకుంటారని, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని ఆకాంక్షిస్తూ హరయే నమః, గురవే నమః.